దేశంలోని బాలికల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్ను నివారించే హెచ్పివి వ్యాక్సిన్ జాతీయ పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మహత్తర కార్యక్రమానికి రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటి వరకు కుటుంబాలకు భారంగా మారిన గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని ముందుగానే అడ్డుకునేందుకు ఈ టీకా కీలకంగా మారనుంది. దేశవ్యాప్తంగా 14 సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి బాలికకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నారు. వచ్చే 90 రోజుల ప్రత్యేక డ్రైవ్లో 15 సంవత్సరాలు పూర్తి చేసిన బాలికలు కూడా ఉచితంగా ఈ టీకా పొందే అవకాశం కల్పించారు. దేశమంతటా సుమారు 30,000 కేంద్రాల్లో నిరంతరంగా 90 రోజుల పాటు ప్రతిరోజు టీకాల పంపిణీ కొనసాగనుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక డ్రైవ్ అనంతరం కూడా వారానికి 2 రోజులు టీకా వేయించే సౌకర్యం కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గర్భాశయ క్యాన్సర్ భారతదేశం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లో ఒకటి. అయితే హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా దీన్ని చాలా వరకు నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే బాలికల భవిష్యత్ ఆరోగ్యాన్ని కాపాడే ఈ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. తల్లిదండ్రులు అపోహాలు పక్కన పెట్టి తమ కుమార్తెలకు సమయానికి టీకా వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒక టీకా జీవితాంతం రక్షణ. దేశ బాలికల ఆరోగ్య భద్రతకు ఇది ఒక బంగారు అడిగానే చెప్పాలి.